కృష్ణుడు చిన్నప్పుడు మొదటిలో రేపల్లిలో ఉండేవాడు. అయితే కంసుడు రేపల్లికి తరచూ రాక్షసులను పంపించడంతో భయపడిపోయిన నందుడు ఇంకా యశోద రేపల్లె ఇంకా సురక్షితం కాదు అని అనుకుని బృందావనానికి గ్రామ ప్రజలతో పాటు తరలి వెళ్తారు. ఆ చోటులోని గ్రామాన్ని ఏర్పరచుకుంటారు. అయితే బృందావనంలో ఒకరోజు కృష్ణుడు మిగిలిన పిల్లలతో కలిపి ఆవులు మేపడానికి యమునా నది తీరానికి వెళ్తాడు. అంతలో కంసుడు పంపించిన వక్సాసురుడు అనే ఒక రాక్షసుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఒక ఆవు పిల్లలాగా మారిపోయి వీళ్ళ ఆవుల గుంపులో కలిసిపోతాడు. ఈ ఆవు పిల్లను చూసిన గోపబాలులంతా చాలా అందంగా ఉంది అని పట్టుకోవడానికి దగ్గరికి వెళుతూ ఉంటారు. అంతలో కృష్ణుడు ఇది ఆవు పిల్ల కాదు అని ఒక రాక్షసుడు అని గమనించి ఆ ఆవుని ఎత్తి కింద పడేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఆవు కింద పడుతూనే వక్సాసురుడు తన నిజరూపమైన రాక్షసుడి రూపంలోకి వచ్చి చనిపోతాడు. అది చూసిన గోపబాలుడంతా రాక్షసుల నుంచి మనలను కాపాడాడు అని జైజేలు కొడుతూ యశోదాదేవి దగ్గరకు తీసుకుని వెళ్తారు.